హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డాక్టర్ వీజీకే అకాడమీ. ఏపీ టెట్ డిఎస్సి 2026 ప్రిపరేషన్లో భాగంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఈ వీడియో ఏపీ టెట్ పేపర్ 1, పేపర్ 2 మరియు డిఎస్సిలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలు అన్నీ మన ఛానల్లో ప్లేలిస్ట్ నందు క్లాస్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ మీరు పూర్తిగా చూసినట్లయితే సైన్స్ విభాగం నందు 70-80% మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. మన ఛానల్లో అందించే ఈ వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ క్షణంలో అయినా మేము అందిస్తున్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా 9వ తరగతి నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని 1 by 1 చకచకా చూసేద్దాం. మొదటి ప్రశ్న: విశ్వంలో స్థలాన్ని ఆక్రమించి ద్రవ్యరాశి కలిగి ఉండే ప్రతి దానిని ఏమంటారు? పదార్థం అంటారు. ఇది నేరుగా నిర్వచనం నుంచి ఇచ్చినటువంటి బిట్టు. నిర్దిష్ట ద్రవ్యరాశి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేన్నైనా పదార్థం అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న: రెండు వేరు వేరు రకాల పదార్థాల కణాలు స్వయంచాలకంగా ఒకదానితో ఒకటి మిళితం అవటాన్ని ఏమంటారు? వ్యాపనం అంటారు. ఒకసారి వివరణ చూడండి. కణాల కదలిక వల్ల రెండు వేరువేరు పదార్థాల కణాలు పరస్పరం కలిసిపోవటంని వ్యాపనం అంటారు. పదార్థ కణాల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వాటి ఏ శక్తి పెరుగుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. గతిజ శక్తి పెరుగుతుంది. వివరణ చూడండి. ఉష్ణోగ్రత పెరిగితే పదార్థ కణాల వేగం పెరిగి వాటి గతిజ శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాపన రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఎస్ఐ పద్ధతిలో ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణాలకు ప్రమాణాలు ఏమిటి? ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే మీరే అందరూ ఆన్సర్ కరెక్ట్గా చెప్తారు. ద్రవ్యరాశికి ఏమో కిలోగ్రామ్ అవుతుంది, ఘనపరిమాణానికి ఘనపు మీటర్ అవుతుంది. ఇది ఎస్ఐ పద్ధతిలో. సర్వసాధారణంగా ఎస్ఐ పద్ధతిలోనే అడుగుతారు. ఒకవేళ సిజిఎస్ పద్ధతిలో కనుక అడిగినట్టయితే ద్రవ్యరాశికి గ్రామ్ అవుతుంది, ఘనపరిమాణానికి ఘనపు సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా? మీకు వివరణ కూడా ఇచ్చాము. ఒకసారి చూసినట్టయితే మీకు బాగా గుర్తుంటుంది. ఎస్ఐ పద్ధతి అనేది అంతర్జాతీయంగా అందరూ ఫాలో అయ్యేటటువంటి పద్ధతి. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని అంటారు. దీని ప్రకారం ద్రవ్యరాశికేమో కిలోగ్రాము, ఘనపరిమాణానికేమో ఘనపు మీటరు, మీటర్ క్యూబ్ అని రాయడం జరిగింది. ఓకేనా? తర్వాత ప్రశ్న: సాధారణ వాతావరణ పీడనం వద్ద ఘన పదార్థం కరిగి ద్రవంగా మారే కనీస ఉష్ణోగ్రతను ఏమంటారు? ఈ ప్రశ్న చదువుతున్నప్పుడు ఎప్పుడైనా సరే పదార్థాలు మనకి 3 స్థితుల్లో లభిస్తాయి. ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థం. ఈ 3 స్థితుల్లో ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళింది అనేది కనుక మీరు పరిశీలించినట్టయితే ఖచ్చితంగా కరెక్ట్గా ఆన్సర్ పెట్టేయగలుగుతాం. ఇందులో అసలు పెద్ద కష్టం ఏమీ ఉండదు. ఘన పదార్థం ఎలా మారింది? ద్రవీభవన స్థానము. అయిపోయి. వాతావరణ పీడనం వద్ద ఘన పదార్థం ద్రవంగా మారే ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానము లేదా ద్రవీభవన ఉష్ణోగ్రత అని అంటారు. ఇది నీటికైతే మాత్రమే అవుతుంది. అన్నీ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే జరగవు. నీటికి మాత్రమే ఈ ద్రవీభవన ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. తర్వాత ప్రశ్న: వాతావరణ పీడనం వద్ద 1 కేజీ ఘన పదార్థాన్ని ద్రవంగా మార్చడానికి అవసరమైన ఉష్ణ శక్తిని ఏమంటారు? ఇక్కడ ఏది ఎలా అవుతుందో మళ్ళీ ఒకసారి చూడండి. ఘన పదార్థం ద్రవంగా మారుతుంది అంటే ద్రవీభవనం, అంతవరకు అర్థమైంది. కానీ ఏమని అడుగుతున్నారు? 1 కేజీ ఐస్ని తీసుకుని, అంటే మీకు ఎగ్జాంపుల్ వాటర్ తీసుకు 1 కేజీ ఘన పదార్థాన్ని ద్రవంగా పూర్తిగా మార్చేయాలి. అది మార్చడానికి మనకి కొంత ఉష్ణశక్తి అవసరం అవుతుంది. ఆ ఉష్ణశక్తిని మీరు అందిస్తున్నంతసేపు కూడా ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత మారకుండా స్థిరంగా ఉంటుంది. అక్కడ మనం ఇచ్చినటువంటి సాధారణంగా ఏదైనా ఒక పదార్థానికి మనం ఉష్ణాన్ని ఇచ్చినట్టయితే ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండాలి. కానీ ఇలాగా ఘన పదార్థం నుండి ద్రవ పదార్థంలోనికి మార్పు జరిగే సమయంలో మీరు అందించేటటువంటి ఉష్ణం ఏమవుతుందో మనకు అర్థం కాదు. అందువల్లనే దాన్ని గుప్తోష్ణము అని అంటారు. ఏమంటారు? గుప్తోష్ణము అని అంటారు. ఇక్కడ ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తుంది? ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థానికి ద్రవీభవన గుప్తోష్ణము అని అంటారు. ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఉష్ణోగ్రత మారకుండా 1 కేజీ ఘన పదార్థాన్ని ద్రవంగా మార్చడానికి కావలసిన ఉష్ణ రాశిని గుప్తోష్ణము అని అంటారు. నీటి ద్రవీభవన స్థానము మరియు మరుగు స్థానము కెల్విన్ మానంలో ఎంత? మనందరికీ తెలుసు నీటి ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెంటిగ్రేడు,
మరుగు స్థానము. మరుగు స్థానం అంటే ద్రవ రూపం నుంచి వాయు రూపంలోనికి మారేటటువంటి ఉష్ణోగ్రత. అది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనకి ఏ మానంలో అడుగుతున్నారు అంటే కెల్విన్‌లో కావాలని అడుగుతున్నారు. కెల్విన్‌లో కావాలన్నట్టయితే మీకొచ్చినటువంటి ఆ డిగ్రీ సెంటీగ్రేడ్‌కి జస్ట్ 273 యాడ్ చేస్తే సరిపోతుంది. 273 యాడ్ చేయాలి. ఎగ్జాక్ట్ వాల్యూ అంటే 273.15. సో, ఆ విధంగా చూసినట్టయితే మీకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతది. ఒకసారి చూడండి. మేము వివరణలో ఇచ్చాము చూడండి. 0 డిగ్రీ సెంటీగ్రేడ్‌ని 273.15 కెల్విన్. ఒక్కొక్కసారి సాధారణంగా 273 కెల్విన్ అని మాత్రమే ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్‌లో అలాగే ఇస్తున్నారు. అంటే 0కి మనం 273ని యాడ్ చేసాం. అట్లాగే 100కి 273 యాడ్ చేయండి. అప్పుడు 373 అవుతుంది. అది నీటి మరుగు ఉష్ణోగ్రత. ఈ బిట్ చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ అంటే నేను ఇందులో ఒకే బిట్‌లో 2 బిట్లు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఒక బిట్ ఇవ్వడం జరిగింది. మరుగు స్థానం అడిగినట్టున్నాడు. లాస్ట్ ఇయర్ టెట్‌లో అడిగాడు. సో, 2 నేర్చుకున్నట్టయితే మీకు ఎగ్జామ్‌లో ఏది ఇచ్చినా రాయగలుగుతారు. అంతెందుకు ఈ రెండే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఇవ్వడం జరిగింది. 10 డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఇచ్చినట్టయితే అప్పుడు ఎంత అవుతుంది కెల్విన్‌లో? కెల్విన్‌లో అవుతాయి. జస్ట్ 273 యాడ్ చేయండి. దీనికి మీకు సంబంధించి ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే నా ముందు వీడియోస్‌లో ఉష్ణం మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఒకటి చేసాం. దాని మీద ఇచ్చే బిట్లన్నీ మొత్తం కంప్లీట్‌గా ఉష్ణం గురించి నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో చూసినట్టయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత ప్రశ్న. ద్రవ స్థితిలోనికి మారకుండా ఘన స్థితి నుండి నేరుగా వాయు స్థితిలోనికి మారే ప్రక్రియను ఏమంటారు? ఇది ఇంగ్లీష్‌లో కూడా నేర్చుకోండి. ఘన స్థితి నుంచి నేరుగా వాయు స్థితిలోనికి. దీన్ని ఇంగ్లీష్‌లో అయితే సబ్లిమేషన్ అని అంటారు. తెలుగులో ఉత్పతనము అని అంటారు. ఉత్పతనము. ఇంగ్లీష్‌లో సబ్లిమేషన్. ఆ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంటు. కర్పూరము, నాఫ్థలిను, అమ్మోనియం క్లోరైడు వంటి పదార్థాలు ద్రవ రూపంలోనికి మారకుండా నేరుగా అంటే ఘన రూపం నుండి నేరుగా వాయు రూపంలోనికి మారిపోతా ఉంటాయి. ఈ ప్రక్రియను ఏమంటారంటే ఉత్పతనము అని అంటారు. ఇక్కడ మీకు ఎగ్జామ్‌లో దీన్ని ఉత్పతనానికి ఉదాహరణలు అని అడిగినట్టయితే కర్పూరం గాని, నాఫ్థలిన్ బాల్స్ గాని, అమ్మోనియం క్లోరైడ్ అని గాని మనం ఏదో ఒకటిస్తారు. వన్ ఆఫ్ ద ఆప్షన్‌లో ఇది ఇవ్వడం జరుగుతది. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఘన రూపం నుంచి నేరుగా వాయు రూపంలోనికి మారిపోవటం. ఆ ప్రక్రియకి పేరు ఉత్పతనము, సబ్లిమేషన్ అంటారు. ద్రవ స్థితిలోనికి మారకుండా వాయు స్థితి నుండి నేరుగా ఘన స్థితిలోనికి మారే ప్రక్రియను ఏమంటారు? అంటే సాధారణంగా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఒక సిస్టమాటిక్‌గా మారతాయి. ఘనం నుంచి ద్రవం, ద్రవం నుంచి వాయువు. అదేవిధంగా వాయువు నుంచి ద్రవం, ద్రవం నుంచి ఘనం. ఈ విధంగా మారే ప్రక్రియ ఉంటది సాధారణంగా. ఇవి కాకుండా డైరెక్ట్‌గా ద్రవ స్థితిలోనికి మారకుండా వాయు స్థితి నుంచే ఘన స్థితిలోకి మారే ప్రక్రియను ఏమంటారంటే నిక్షేపణము అని అంటారు. నిక్షేపణము, నిక్షేపము. ఇది నేరుగా నిర్వచనం నుంచి ఇచ్చినటువంటి బిట్టే. వాతావరణ పీడనం తగ్గినప్పుడు ద్రవ స్థితికి మారకుండా నేరుగా వాయువుగా మారే పొడి మంచు అని దేనిని అంటారు? ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు. డైరెక్ట్‌గా పొడి మంచు అనగా అని కూడా మీకు బిట్టు చాలా ఎక్కువ సార్లు డైట్ సెట్‌ల్లోను, బీఈడీ ఎంట్రన్స్‌లోను, డీఎస్సీలో కూడా నేరుగా చాలా సార్లు ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సరు ఘన కార్బన్ డయాక్సైడు. ఎగ్జామ్‌లో దీన్నే ఘన CO2 అని కూడా నేరుగా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ పొడిమంచు అనగా అని అడుగుతారు. ఘన కార్బన్ డయాక్సైడు లేదా ఘన CO2 గుర్తుపెట్టుకోండి. ఘన కార్బన్ డయాక్సైడ్‌ను పీడనం తగ్గించినప్పుడు ద్రవ రూపంలోనికి మారకుండా నేరుగా వాయు రూపంలోనికి మారుతుంది. అందుకే దీన్ని పొడిమంచు అని అంటారు. చాలా ఇంపార్టెంట్. మీరు ఏది గుర్తున్నా గుర్తులేకపోయినా ఈ బిట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో కూడా అడుగుతా ఉంటాడు ఇది. ద్రవం దాని మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారే ఉపరితల దృగ్విషయాన్ని ఏమంటారు? బాష్పీభవనం అని అంటారు. బాష్పీభవనం అని అంటారు. ఇది మళ్ళీ 10థ్ క్లాస్‌లో కూడా మళ్ళీ మీకు రిపిటేషన్ అయితే అవుతది. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఏదైనా ఒక పదార్థాన్ని ఉష్ణోగ్రత పెంచుకుంటూ వెళితే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అంటే మరుగు స్థానం వద్దకు రీచ్ అయినప్పుడు అది ద్రవ రూపం నుంచి వాయు రూపంలోనికి సాధారణంగానే మారిపోతుంది. అలా కాకుండా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీరే తీసుకుందాం. నీరు యొక్క మరుగు స్థానం ఎంత ఉంటుంది? 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కాకుండా మామూలుగా రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కూడా వాతావరణంలో ఉన్నటువంటి నీరు ఆవిరైపోతా ఉంటది. ద్రవ రూపం నుంచి వాయు రూపంలోనికి మారిపోతుంది. ఈ ప్రక్రియను ఏమంటారంటే బాష్పీభవనము అని అంటారు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. దీని మీద చాలా బిట్స్ అయితే అడుగుతాడు. ఓకేనా. వివరణ కూడా అదే విషయం ఇవ్వడం జరిగింది. ఒకసారి చదవండి.
గాలిలో ఉండే నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటారు? ఆర్ద్రత అని అంటారు. ఇది కూడా నేరుగా చాలా సార్లు అడిగాడు ఈ బిట్. గాలిలో ఉండే నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. హ్యూమిడిటీ అని అంటారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇందాక మీకు బాష్పీభవనం మీద బిట్లు అడుగుతారన్నాను కదా! ఎలా అడుగుతారంటే దీన్ని రిలేట్ చేసి అడుగుతారు. ఆర్ద్రత పెరిగితే బాష్పీభవన రేటు తగ్గుతుంది. ఎందుకు? ఆర్ద్రత అంటే గాలిలో ఉన్న నీటి ఆవిరి. ఇన్‌కేస్ ఆల్రెడీ మీరు ఉన్నటువంటి ప్రాంతంలో వాతావరణంలో ఆల్రెడీ నీటి ఆవిరి ఎక్కువుందనుకోండి, అక్కడ కింద ఉన్నటువంటి ద్రవం వాయు రూపంలోనికి మారటం అనేది తగ్గిపోతది. బాష్పీభవన రేటు దేని పెరుగుదలతో పెరుగుతుంది? ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఉపరితల వైశాల్యం ఎక్కువనుకోండి. ఎందుకంటే బాష్పీభవనం అనేది సర్ఫేస్ ఫినామినా. అంటే ఉపరితలం మీద ఆధారపడి ఉండేటటువంటి దృగ్విషయం. అంటే ఉపరితలం ఎక్కువున్నట్టయితే బాష్పీభవనం ఆటోమేటిక్‌గా ఎక్కువుంటది. నెక్స్ట్ ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవనం కూడా పెరుగుతా ఉంటది. నెక్స్ట్ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి గాలి యొక్క వేగం మీద కూడా ఆధారపడుతుంది. గాలి వేగం పెరిగే కొద్దీ ఈ బాష్పీభవన ప్రక్రియ అంటే ద్రవం నుంచి వాయువులోకి వెళ్ళేటటువంటి అణువుల సంఖ్య ఏదైతే ఉందో అది పెరిగిపోతా ఉంటది. ఈ బాష్పీభవనం పెరుగుతుంది. ఇక్కడైతే ఇవ్వలేదు గానీ ఇంకొక పాయింట్ ఉంది. ఆ ప్రాంతంలో కనుక ఆర్ద్రత తక్కువున్నట్టయితే బాష్పీభవనం పెరుగుతది. ఆర్ద్రత ఎక్కువున్నట్టయితే బాష్పీభవనం తగ్గుతుంది. ఆ 2 రివర్స్ అదొక్కటే. మిగిలిన 3 విషయాలు పెరిగే కొద్దీ బాష్పీభవనం పెరుగుతది. ఏంటి? ఉపరితల వైశాల్యం పెరిగితే పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే పెరుగుతుంది. గాలి వేగం పెరిగితే బాష్పీభవనం పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద ఖచ్చితంగా బిట్ అయితే ఉంటది. మీరింకెక్కడ ఏం ఆలోచించక్కర్లేదు. బాష్పీభవనం మీద బిట్ లేకుండా ఉండదు. వేసవి కాలంలో నూలు దుస్తులు ధరించడానికి ప్రధాన కారణం ఏమిటి? ఇది కూడా కాన్సెప్ట్ రిలేటెడ్. చెమటను శోషించి సులభంగా బాష్పీభవనం చెందించి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ బాష్పీభవనం జరుగుతున్నప్పుడు అక్కడ ఉష్ణోగ్రత కూడా కొంత తగ్గుతది. అందువల్ల చల్లదనంగా ఉండే ఫీలింగ్ అయితే మనకు కలుగుతది. ఓకేనా? ఎసిటోను లేదా పెట్రోలు అరచేతిలో వేసుకున్నప్పుడు చల్లగా అనిపించడానికి కారణమయ్యే ప్రక్రియ ఏది? ఇది అందరూ మనం ఎక్స్‌పీరియన్స్ చెందాం. ఎప్పుడు? కరోనా టైంలో మీరు చేతిలో శానిటైజర్ వాడినప్పుడు కొంచెం చల్లగా అనిపిస్తది. అక్కడ కూడా ఇదే ప్రక్రియ జరుగుతా ఉంటది. పెట్రోల్ ఎవరు చేతిలో వేసుకోరు గానీ, మీరు శానిటైజర్ రాసుకున్నప్పుడు ఏం జరుగుతదంటే, అక్కడ కూడా బాష్పీభవనం అనేది జరిగి చల్లగా అనిపిస్తుంది. బాష్పీభవనం ద్వారా జరిగే శీతలీకరణము. దానికి కారణం బాష్పీభవనం ద్వారా జరిగే శీతలీకరణం. అరచేతిపై పడిన ఎసిటోన్ కణాలు అరచేతి నుండి ఉష్ణాన్ని గ్రహించి ఆవిరవుతాయి. దీనివల్ల అరచెయ్యి చల్లబడుతుంది. ఒకటి కంటే ఎక్కువ శుద్ధ పదార్థాల కలయిక వల్ల ఏర్పడే దానిని ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. మిశ్రమము. రసాయనికంగా బంధించబడని ఇక్కడ కూడా ఇంపార్టెంట్ వర్డ్. రసాయనికంగా బంధించబడని 2 లేదా అంతకన్నా ఎక్కువ రకాల శుద్ధ పదార్థాల భౌతిక కలయికను మిశ్రమం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో కూడిన ఏకరీతి సజాతీయ మిశ్రమాన్ని ఇక్కడ వర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు? ద్రావణం అంటారు. మిగిలినన్ని కూడా సజాతీయ మిశ్రమాలు కాదు. ద్రావణం అనేది 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమం. హోమోజీనియస్ మిక్స్చర్ అంటారు. ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉండే అణుఘటకాన్ని మరియు ఎక్కువ పరిమాణంలో ఉండే అణుఘటకాన్ని వరుసగా ఏమంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన అంతకుముందు వీడియోస్‌లో కూడా చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఇక్కడ చూద్దాం. తక్కువ పరిమాణంలో ఉండే అణుఘటకాన్ని ద్రావితం అంటారు. ఎక్కువ పరిమాణంలో ఉండే అణుఘటకాన్ని ద్రావణి అని అంటారు. దీని గురించి కొంచెం డీటెయిల్‌గా నేర్చుకునే చూద్దాం. ద్రావణంలో కరిగే పదార్థాన్ని ద్రావితం అంటారు. అంటే ఈ ద్రావితం చాలా తక్కువగా ఉంటది. ఉదాహరణకి పంచదార ద్రావణం తయారు చేద్దామని అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాము? నీరు ఎక్కువగా తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేస్తాం. సో, ఇక్కడ కరిగేది ఎవరు? పంచదార. కాబట్టి దాన్ని ద్రావితం అంటారు. ద్రావిత పరిమాణం వీలైనంత తక్కువ ఉంటది. ఇంకా దేనిలో కరుగుతుంది ఆ పంచదార? నీటిలో కరుగుతుంది. కాబట్టి అక్కడ నీరేమవుతుంది? ద్రావణి, సాల్వెంట్ అంటారు. ఐ థింక్ మీకిప్పుడు అర్థమై ఉంటది. ఈ బిట్ జస్ట్ ఏమీ లేదు. ద్రావణి, ద్రావితం అందరికీ గుర్తుంటాయి. ఏది ఏంటన్నది కన్‌ఫ్యూజ్ అవుతాం. ప్రశ్నలో ఏ ఆర్డర్‌లో అయితే ఇచ్చారో ఆన్సర్‌లో కూడా అదే ఆర్డర్‌లో ఇవ్వాలి. ఫస్ట్ ఏది అడిగారు? దాని ఆన్సర్. తర్వాత ఏది అడిగారు? దాని ఆన్సర్. అదే ఆర్డర్ ఉండాలి. ఇందులో ఆప్షన్ 1 గనక చూసినట్టయితే మీరు ఖచ్చితంగా కన్‌ఫ్యూజ్ అయిపోయి కంగారులో అది పెట్టేస్తాం. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్‌లో అయోడిన్ కలిపిన ద్రావణాన్ని ఏమంటారు? టింక్చర్ అయోడిన్ అంటారు. ఏదైనా మనకి దెబ్బలు తగిలినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనకి యాంటీసెప్టిక్‌గా దీన్ని యూజ్ చేస్తా ఉంటారు. ఆ దెబ్బ తగిలిన ప్రాంతాన్ని మనకి ఈ టింక్చర్ అయోడిన్‌తో
శుభ్రం చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది క్రిమిసంహారక ద్రావణి. 2 లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా అలోహాలు సజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు? మీకు ఇప్పుడే తెలిసిపోయి ఉంటది. ఎక్కువ లోహాలు మిశ్రమ లోహం. ఉదాహరణకు ఒకటి చూద్దాం చూడండి. ఇత్తడి తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఇత్తడి మంచి కాస్ట్‌లీ. 30% జింక్ ఉంటది. 70% కాపర్ ఉంటది. ఇత్తడి స్పెషాలిటీ ఏంటంటే 30% జింకు, 70% కాపర్ ఉంటది. ఎప్పుడు దాన్ని మిశ్రమ లోహం అంటారంటే భౌతిక పద్ధతుల్లో విడదీయలేని లోహాల సజాతీయ మిశ్రమాలను మిశ్రమ లోహాలు అని అంటారు. ద్రావణంలో గల ద్రావిత కణాల వ్యాసం ఎంతకంటే తక్కువగా ఉంటుంది? 1 నానోమీటర్. అసలు నానోమీటర్ అంటే ఏంటంటే 10⁻⁻9 మీటర్స్. 10⁻⁻9 మీటర్స్. ఇది కూడా నేరుగా బిట్ అడుగుతాడు. 1 నానోమీటర్ అనగా 10⁻⁻9 మీటర్స్. మోస్ట్ ఇంపార్టెంట్. నిజ ద్రావణాల్లోని కణాలు నానోమీటర్ కంటే చిన్నగా ఉండటం వలన కంటికి కనిపించవు మరియు కాంతిని చెల్లాచెదురు చేయవు. చేసేదొస్తుంది. దాన్నేంటో చెప్తా. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఇంకా ఏమాత్రం ద్రావితాన్ని కరిగించుకోలేని ద్రావణాన్ని ఏమంటారు? సంతృప్త ద్రావణం అని అంటారు. ఇది వచ్చింది కాబట్టి మీకు డీటెయిల్‌గా ద్రావణం గురించి ఒకసారి చెప్పేద్దాం. ఉదాహరణకి మనకు పంచదార ద్రావణమే తీసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక అర స్పూను పంచదార వేసి కలిపారనుకుందాం. అది ఒక సజాతీయ మిశ్రమం. దాన్ని ద్రావణం అంటారు. ఈ ద్రావణంలో ఇంకా పంచదార వేయగలదురు. బట్ మీరు మాత్రం కొంచెమే పంచదార వేసి ద్రావణాన్ని తయారు చేశారు. అటువంటి ద్రావణాన్ని ఏమంటారంటే అసంతృప్త ద్రావణం అని అంటారు. అసంతృప్త ద్రావణం అంటే ఇంకా అందులో కరిగించుకునే పరిస్థితి అయితే ఉంది. ఈసారి ఏం చేశారంటే పంచదార వేస్తూ ఉన్నారు, కలుపుతున్నారు. పంచదార వేస్తూ కలిపి పూర్తిగా ఇంకా ఏమాత్రం ఒక పలుకు పంచదార వేసినా ఆ పంచదార కరగలేనటువంటి పరిస్థితికొచ్చేసింది. అటువంటి ద్రావణాన్ని ఏమంటారంటే సంతృప్త ద్రావణం అని అంటారు. కానీ మీరు ఇంకా పంచదార కలపాలనుకున్నట్టయితే ఆ వాటర్‌ని కొద్దిగా వేడి చేసినట్టయితే ఇంకొక 2, 3 స్పూన్లు కరుగుతదది. ఆ వేడిగా ఉన్నంత సేపు మీరు వేసిన పంచదార చక్కగా కరుగుతది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ ద్రావణాన్ని అతి సంతృప్త ద్రావణం అని అంటారు. కానీ ఈ అతి సంతృప్త ద్రావణం అనేది స్థిరంగా ఉండదు. అస్థిరమైనటువంటి ద్రావణం. మీరెప్పుడైతే ఆ ఉష్ణోగ్రత తగ్గినట్టయితే అంటే మీరు వేడి చేసినటువంటి ద్రావణం యొక్క ఉష్ణోగ్రత తగ్గినట్టయితే అందులో ఉన్నటువంటి పంచదార మొత్తం మళ్ళీ ఘన రూపంలోనికి మారిపోతది. ఇదే మనకి పంచదార పాకం, బెల్లం పాకం పెట్టి మనకి తినుబండారాలు తయారు చేస్తూ ఉంటారు కూడా. ఈ తినుబండారాలు తయారు చేసే ప్రక్రియలో వాడే ద్రావణం ఏంటంటే అతి సంతృప్త ద్రావణం. ఐ థింక్ మీకు మొత్తం ద్రావణాల గురించి చాలా డీటెయిల్డ్‌గా అర్థమైయుండుంటది. ఆ విలీన ద్రావణం అనేది అది ఇంపార్టెంటే. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్‌లో దాన్ని వద్దని అనుకుంటున్నాను. నేర్చుకుంటానంటే అది కూడా చెప్తాను. ఒక చిన్న పాయింట్ ఏముండదు. ఉదాహరణకి మన దగ్గర ఒక ద్రావణం ఉంది. దాని యొక్క కాన్సంట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకి హెచ్‌సీఎల్ ద్రావణం ఉంది. హెచ్‌సీఎల్ ద్రావణం అనేది అది చర్మం మీద పడితే చాలా ప్రమాదం కాబట్టి దాన్ని ఆ ద్రావణం యొక్క కాన్సంట్రేషన్ తగ్గించడానికి అంటే దాని తీవ్రతను తగ్గించడానికి దాన్నేం చేస్తారంటే ఎక్కువ వాటర్ తీసుకొని దాంట్లో నెమ్మదిగా హెచ్‌సీఎల్‌ని యాడ్ చేశారనుకో. ఇప్పుడొచ్చినటువంటి ద్రావణం ఏమవుతదంటే విలీన ద్రావణం అవుతది. అది దాంట్లో ఉన్నటువంటి. ఇలా మనకి ఆప్షన్స్‌లో ఇచ్చిన 4 గనక మీరు బాగా నేర్చుకున్నట్టయితే ఒక బిట్‌లోనే 4 బిట్లు నేర్చుకునే పరిస్థితి అయితే ఉంటది. ఓకే. ఇంకా తర్వాత ప్రశ్నకి వెళ్దాం. ఇక్కడ ఇచ్చిన బిట్‌కి ఆన్సర్ అయితే సంతృప్త ద్రావణం. ఓకేనమ్మా? యానకమంతా ద్రావిత కణాలు కరగకుండా తేలియాడుతూ ఉండే విజాతీయ మిశ్రమాన్ని ఏమంటారు? మీరు గమనించినట్టయితే ఇప్పటిదాకా సజాతీయ మిశ్రమం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ విజాతీయ మిశ్రమం దీన్నేమంటారంటే అవలంబనం. ఏమంటారు? అవలంబనం అంటారు. ఈ అవలంబనకి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, నీటిలో గనక మనం చాక్ పీస్ పౌడర్‌ని గనక కలిపామనుకోండి. ఆ చాక్ పీస్ పౌడరు మన కంటికి నేరుగా కనిపిస్తా ఉంటది. అటువంటి విజాతీయ మిశ్రమాన్ని అవలంబనం అంటారు. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. కొలాయిడ్ ద్రావణాల గుండా కాంతి పుంజాన్ని పంపినప్పుడు కాంతి మార్గం కనిపించే దృగ్విషయాన్ని ఏమంటారు? ఇందాక మనకి అంతకుముందు బిట్‌లో వచ్చినప్పుడు చెప్పాను. దీని గురించి చెప్తాను. ఈ కొలాయిడ్ ద్రావణాల గుండా కాంతి కిరణం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే టెండాల్ ప్రభావం అనేది ఏర్పడుతది. టెండాల్ ప్రభావం. కొడా కొలాయిడల్ కణాలు కాంతి కిరణాలను చెల్లాచెదురు చేయటం వలన కాంతి మార్గం ప్రకాశవంతంగా కనిపించడాన్ని టెండాల్ ప్రభావం అని అంటారు. పాలు, మొఖానికి రాసుకునే క్రీములు ఏ రకమైన కొలాయిడ్‌లకు ఉదాహరణ? చెప్తారని అనుకుంటున్నాను మరి. చదవండి. చదివితే మీకు తెలిసిపోతది. ఎమల్షన్. ఎందుకు ఎమల్షన్ అయింది అంటే, ఒక ద్రావకం మరొక ద్రావకంలో కరగకుండా కొలాయిడ్ స్థితిలో
విస్తరించి ఉండే ద్రవం వ్యవస్థను ఎమల్షన్ అంటారు. ద్రవం దాన్నేమంటారు? ఎమల్షన్ అంటారు. ఇప్పుడు చూడండి. పొగమంచు మేఘాలు ఏ రకమైన కొలైడ్ వ్యవస్థకు చెందుతాయి? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఏరోసోల్ అంటే ద్రవం వాయువులో నిక్షేపణం. ఏరోసోల్ అంటే ఏంటంటే ద్రవం వాయువులో నిక్షేపం అవ్వటం. వాయువు అనే యానకంలో ద్రవ కణాలు నిక్షిప్తం చెంది ఉంటే దాన్ని ఏరోసోల్ అంటారు. ఉదాహరణకు మేఘాలు, పొగమంచు. సో, ఈ బిట్లని రివర్స్ చేసి అడుగుతూ ఉంటారు. జాగ్రత్తగా రాయండి. తర్వాత 1661లో మొదటిసారిగా మూలకం అనే పదాన్ని ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఎవరు ఆ శాస్త్రవేత్త అంటే రాబర్ట్ బాయిల్. రాబర్ట్ బాయిల్ మూలకం పదాన్ని మొదటిసారిగా ప్రతిపాదించారు. తర్వాత లెవోయేజర్ దీనికి ప్రయోగాత్మక నిర్వచనం ఇవ్వడం జరిగింది. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే ఏకైక అలోహం ఏది? అలోహం ఏంటంటే బ్రోమిన్. లోహం అయితే పాదరసం. ఇది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అంతకుముందు నేను చేసిన వీడియోస్‌లో కూడా ఈ ప్రశ్నని చాలా జాగ్రత్తగా చదివితేనే మనం కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతాం. అది లోహమా? అలోహమా? అనేది గమనించాలి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండే ఏకైక అలోహం అయితే బ్రోమిన్. లోహం అయితే పాదరసం. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. లోహాలు మరియు అలోహాలు రెండిటి మధ్యస్థ ధర్మాలను ప్రదర్శించే బోరాను, సిలికాను, జెర్మేనియంను ఏమంటారు? అర్ధలోహాలు లేదా అర్ధవాహకాలు అని కూడా అంటారు. అర్ధలోహాలు లేదా అర్ధవాహకాలు అని అంటారు. ఈ అర్ధవాహకాలకు ఉదాహరణ ఏంటంటే బోరాను, సిలికాను, జెర్మేనియం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. అర్ధలోహాలు ఎలా ఉంటాయంటే అటు లోహ ధర్మాలు, ఇటు అలోహ ధర్మాలను చూపించే మూలకాలు. ఓకేనా? 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు స్థిరానుపాతంలో రసాయనికంగా సంయోగం చెందటం వలన ఏర్పడేది ఏమిటి? ఇది ఇంపార్టెంట్. సంయోగ పదార్థము. మూలకాలు రసాయనికంగా ఒక స్థిర భార నిష్పత్తిలో బంధించబడి నూతన గుణాలు గల సంయోగ పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఉదాహరణకి నీరు తీసుకున్నట్టయితే హైడ్రోజను, ఆక్సిజన్ కలిసి నీరుని ఏర్పరచడం జరుగుతుంది. ఈ ప్రశ్న కన్నా ముందు నేర్చుకునేవన్నీ కూడా మీరు రసాయనికంగా అవి స్టేబుల్‌గా ఉంటాయి. దేనికదే ఉండేటటువంటి పదార్థాలు. ఇంతకుముందు నేర్చుకున్న మిశ్రమాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమవుతదంటే కొత్త పదార్థాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. అది సంయోగ పదార్థం. పదార్థాన్ని విభజించుకుంటూ పోతే చిట్ట చివరి వరకు ఏమాత్రం విభజించలేని అత్యంత సూక్ష్మ కణాలు లభిస్తాయని ప్రతిపాదించిన భారతీయ తత్వవేత్త ఎవరు? కణాదుడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ప్రాచీన భారతీయ తత్వవేత్త మహర్షి కణాదుడు పదార్థపు చిట్ట చివరి విభజించలేని కణాన్ని పరమాణువు అని నామకరణం చేశారు. తర్వాత కాలంలో పరమాణువును కూడా విభజించవచ్చని, దాంట్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయనేది కనుగొనడం జరిగింది. ఆ తర్వాత ఆ పరమాణువులో ఉన్నటువంటి ప్రోటాన్, న్యూట్రాన్ కలిపి దాన్ని కేంద్రకం అంటారు. ఈ కేంద్రకాన్ని మళ్ళీ విభజించవచ్చని, దానిలో కేంద్రక కణాలు ఉంటాయని కూడా మనకి తర్వాత కనుగొనడం జరిగింది. అప్ టు 10థ్ క్లాస్ వరకు అంతవరకు చాలు. ఓకేనా? తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము అని తెలిపే నియమం ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది. ద్రవ్య నిత్యత్వ నియమము. ఇలాగే మీకు శక్తి నిత్యత్వ నియమం అనేది ఒకటి ఉంటుంది చూసారా? మెకానిక్స్‌లో. అట్లాగే ఇక్కడ రసాయన శాస్త్రంలో ద్రవ్య నిత్యత్వ నియమం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కొత్తగా మనం ద్రవ్యరాశిని సృష్టించలేం. ఉన్నదాన్ని నాశనం చేయలేం. ఈ 2 కలిసి ఇంకో కొత్త పదార్థం ఏర్పడుతుంది. అక్కడ కూడా ద్రవ్యరాశి అంటే ఆ రసాయన చర్యకు ముందు ఎంతైతే ద్రవ్యరాశి తీసుకున్నామో అంటే క్రియాజనకాలు అంటే రసాయన చర్యకు ముందు ఉన్నటువంటి పదార్థాలు. క్రియాజనకాల ద్రవ్యరాశి మొత్తం ఎంత ఉంటుందో ఆ రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడే క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశికి సమానమవుతది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తించాలి. లెవోయేజర్ ప్రతిపాదించిన ఈ నియమం ప్రకారం ఏ రసాయన మార్పులోనైనా క్రియాజనకాల ద్రవ్యరాశి క్రియాజన్యాల ద్రవ్యరాశికి సమానమవుతది. జనకాలు అంటే రసాయన చర్యకు ముందున్నవి. క్రియాజన్యాలు అంటే రసాయన చర్య తర్వాత ఏర్పడినటువంటి పదార్థాలు. ఒక రసాయన సమ్మేళనంలో మూలకాలు ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో ఉంటాయి అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే. జోసెఫ్ ఎల్ ప్రౌ స్థిరానుపాత నియమం. నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ భార నిష్పత్తి ఎల్లప్పుడూ 1:8 గానే ఉంటుంది. భార నిష్పత్తి. కంగారు పడకండి. రసాయన సంయోగ నియమాలను వివరిస్తూ 1808లో పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? పరమాణు సిద్ధాంతం.
జాన్ డాల్టన్. జాన్ డాల్టన్ ద్రవ్య నిత్యత్వము మరియు స్థిరానుపాత నియమాలను శాస్త్రీయ ఆధారంగా పరమాణు సిద్ధాంతాన్ని అందించారు. ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన పరమాణు ద్రవ్యరాశి ప్రామాణిక సూచిక ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ కార్బన్ 12 ఐసోటోప్. కార్బన్ 12 ఐసోటోప్ చాలా చాలా ఇంపార్టెంటు. కార్బన్ 12 ఐసోటోప్. 1961లో ఐయుపిఏసిచే కార్బన్ 12ను పరమాణు ద్రవ్యరాశిని కొలవటానికి ప్రమాణంగా ఎన్నుకున్నారు. దీని ఆధారంగా మిగిలిన ఆటిల యొక్క పరమాణు ద్రవ్యరాశిని వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. ఎట్లా అన్నది ఇందులో ఇచ్చాను చూడండి. ఒక కార్బన్ 12 పరమాణు ద్రవ్యరాశిలో ఖచ్చితంగా 1/12 వంతు ద్రవ్యరాశిని ఏమంటారు? ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం 1U అటామిక్ యూనిట్ అని అంటారు. 1 అటామిక్ యూనిట్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇది చాలా సార్లు అడగడం జరిగిన బిట్ ఇది. ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం 1U అనేది ఒక కార్బన్ 12 పరమాణు ద్రవ్యరాశిలో 1/12 వంతుతో సమానమైన ఏకీకృత ద్రవ్యరాశి. అంటే ఒక కార్బన్‌కి పరమాణు ద్రవ్యరాశి ఎంత ఉంటదంటే 12 ఉంటది. దాన్ని మళ్ళీ 1/12 చేసాం. అప్పుడు వచ్చేటటువంటి విలువ ఏదైతే ఉందో దానిని ఒక అటామిక్ యూనిట్‌గా తీసుకున్నాం. ఒక నానోమీటర్ విలువ మీటర్‌లో ఎంతకు సమానం? ఇది ఆల్రెడీ ఎర్లియర్ బిట్స్‌లో వచ్చింది. ఒక నానోమీటర్ అనగానే 10⁻⁹ మీటర్లు. 10⁻⁹ మీటర్లు. బాగా గుర్తుపెట్టుకోండి. పరమాణు వ్యాసార్థాలు చాలా చిన్నవి కనుక వాటిని నానోమీటర్‌లో కొలుస్తారు. మూలకాల సంకేతాలను వాటి ఇంగ్లీష్ పేర్లలో మొదటి లేదా 2 అక్షరాలతో రాయవచ్చని సూచించింది ఎవరు? జెజె బెర్జలీస్. బెర్జలియస్ ప్రతిపాదించిన ఈ పద్ధతిని ఆధునిక మూలకాల సంకేతాల అమరికలో ఉపయోగిస్తున్నాము. సోడియం, ఇనుము, పొటాషియంల సంకేతాలు ఏ పేర్ల నుండి రాబట్టబడ్డాయి? గెస్ చేయండి. వాటి యొక్క లాటిన్ పేర్ల నుండి రావడం జరిగింది. ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. సోడియం అనేది నేట్రియం. ఆ నేట్రియంలో మొదటి 2 లెటర్స్ తీసుకొని Na. ఫెర్రం ఐరన్‌కి లాటిన్ పేరు Fe. కాలియం మొదటి లెటరు K. మీకు హోమియోపతి మెడిసిన్స్ కనుక ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ పేర్లు తెలుస్తాయి. నాట్రమోరు, నెక్స్ట్ ఫెర్రం ఫాసు, ఈ కాలియం ఫాసు ఇవన్నీ KP6X, NP6S, FP6X ఇవన్నీ మీకు ఈ లాటిన్ వర్డ్స్‌ని ఉపయోగించి హోమియో మెడిసిన్స్‌లో వాడతా ఉంటారు. ఓకేనమ్మా? తర్వాత వాటికి వెళ్దాం. ఒక అణువును ఏర్పరిచే పరమాణువుల సంఖ్యను ఏమంటారు? పరమాణుకత అంటారు. మూలకం లేదా సంయోగ పదార్థపు ఒక అణువులోని మొత్తం పరమాణువుల సంఖ్యను పరమాణుకత అంటారు. ఉదాహరణకి ఆక్సిజన్ అణువు తీసుకున్నట్టయితే దాని యొక్క పరమాణుకత 2. ఫాస్ఫరస్ P4, సల్ఫర్ S8ల పరమాణుకత వరుసగా ఎంత ఉంటుంది? అందులోనే ఇచ్చేసాం మేము. ఫాస్ఫరస్ అనేది P4 కాబట్టి 4, సల్ఫర్ S8 కాబట్టి 8. ఫాస్ఫరస్ ఏమో చతుస్సంయోజక పరమాణువు. అదేవిధంగా సల్ఫర్ ఏమో బహుపరమాణుక అణువు. సో, ఫాస్ఫరస్‌లో 4, సల్ఫర్‌లో 8 అది గుర్తుపెట్టుకోండి. ఆవేశం కలిగిన పరమాణువు లేదా పరమాణువుల సమూహాన్ని ఏమంటారు? అయాన్ అంటారు. అయాన్ అనేది అది ధనావేశం అయినా ఉండొచ్చు లేదా రుణావేశం. మొత్తానికి అయాన్ అంటారు. ధనావేశము అంటే దాన్ని కాటయాన్ అని, రుణావేశం అయితే దాన్ని ఆనయాన్ అని అంటారు. ఎలక్ట్రాన్లు కోల్పోవటం వలన ధనావేశ అయాన్లు ఏర్పడతాయి. గ్రహించడం వలన రుణావేశ అయాన్లు ఏర్పడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్లు కోల్పోవడం వలన ధనావేశ అయాన్లు, గ్రహించడం వలన రుణావేశ అయాన్లు ఏర్పడతాయి. ఒక మూలకం యొక్క రసాయన సంయోగ సామర్థ్యాన్ని ఏమంటారు? సంయోజకత అంటారు. ఇతర మూలకాలతో కలిసి సంయోగాలు ఏర్పరిచే పరమాణు సామర్థ్యాన్నే సంయోజకత అంటారు. కార్బొనేట్ అంటే CO3-2, సల్ఫేట్ SO4-2, అమోనియం NH4+ అయాన్లను ఏ రకమైన అయాన్లు అని అంటారు? కింద ఆన్సర్ చూస్తే మీరే చెప్పేస్తారు. బహుపరమాణుక అయాన్లు అంటే ఒక వర్గంగా ఏర్పడి నికర ఆవేశాన్ని కలిగి ఉండే పరమాణువుల సమూహాలను బహుపరమాణుక అయాన్లు అని అంటారు. అల్యూమినియం ఆక్సైడు, కాల్షియం హైడ్రాక్సైడ్ల రసాయన సాంకేతికాలు ఏవి? అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్ అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అది. ఎందుకు వచ్చింది అనేది మీకు కింద వివరణ ఇచ్చాను చూడండి. మీకు ఇది క్రిస్ క్రాస్ పద్ధతి అనేది ఉంటుంది. యాక్చువల్‌గా మనకి అల్యూమినియం +3 కింద ఉంటుంది. ఆక్సిజన్ O-, O-2
సో, ఈ 2 క్రిస్ క్రాస్ మెథడ్‌లో అంటే ఈ 2ని అటు, 3ని ఇటు తీసుకొస్తే అల్యూమినియం ఏమో 2 ఉంటది. ఆక్సిజన్ ఏమో 3 ఉంటది. Al2O3 ఆ విధంగా ఫార్మ్ అయింది. ఇదే విధంగా కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నట్టయితే కాల్షియం +2 OH మైనస్ ఆ -1 ఇటు ప్లస్ అటు గనకెళ్తే CaOH ట్వైస్. OH మొత్తానికి ఉండాలి కాబట్టి అక్కడ బ్రాకెట్ వాడటం జరిగింది. ఇది క్రిస్ క్రాస్ మెథడ్. మీకు టెక్స్ట్ బుక్‌లో ఒకసారి చూడండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే నేను మళ్ళీ వీలైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. టైం చాలా తక్కువగా ఉంది. ప్రిపరేషన్ స్పీడ్ పెంచండి మీరు. పరమాణువులో రుణావేశం కలిగిన ఎలక్ట్రాన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఎలక్ట్రాన్లు అనగానే మనకు గుర్తొచ్చేయాలి. ఎవరు అంటే జే.జే. థామ్సన్. ఎలక్ట్రాన్‌లనేది జే.జే. థామ్సను. ధనావేశ కణాలంటే గోల్డ్‌స్టీను. రుణావేశం కలిగినయేమో ఎలక్ట్రాన్లు. ధనావేశ కణాలను కనుక్కున్నదేమో గోల్డ్‌స్టైన్. ఇంకా న్యూట్రల్‌గా ఉండేటటువంటి కణాలను కనుక్కున్నది అంటే న్యూట్రాన్‌లను కనుక్కున్నది చాడ్విక్. జేమ్స్ చాడ్విక్. ఇంకా రదర్‌ఫోర్డ్ మరి ఏం కనుక్కున్నారు సార్ అంటే కేంద్రకం పరమాణువులో కేంద్రకం ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరంటే రదర్‌ఫోర్డ్. ఇప్పుడు ఇక్కడ మనం అడిగిన ప్రశ్న ఏంటి? రుణావేశ ఎలక్ట్రాన్లను. కేథోడ్ కిరణాల ప్రయోగం ద్వారా జే.జే. థామ్సన్ ఎలక్ట్రాన్‌లను కనుగొని పరమాణువు విభజించడానికి వీల్లేదని తెలియజేయడం జరిగింది. కేథోడ్ కిరణాల ప్రయోగం ద్వారా జే.జే. థామ్సన్ ఎలక్ట్రాన్‌లను కనుగొనటం జరిగింది. పరమాణువులో ధనావేశం కలిగిన లేదా ప్రోటాన్ల ఉనికిని కనుగొన్నది ఎవరు? ఇందాకే చెప్పేసుకున్నాం. గోల్డ్‌స్టీన్ ఈ కిరణాలను కనుగొన్నారు. ఇవే తదనంతరం ధనావేశం గల ప్రోటాన్లుగా గుర్తించబడ్డాయి. పుచ్చకాయ లేదా పుడ్డింగ్ నమూనాగా పిలువబడే మొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించింది ఎవరు? ఇది గుర్తించాల్సిన బిట్ ఇది. మొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించింది ఎవరంటే జే.జే. థామ్సన్. ఈ బిట్ కూడా డైరెక్ట్‌గా అడుగుతారు. మొదటి పరమాణు నమూనాను ప్రతిపాదించింది ఎవరు? జే.జే. థామ్సన్. ఇతను తన పరమాణు నమూనా ఒక పుచ్చకాయలాగా ఉంటుందనేది అనుకోవటం జరిగింది. ఈ పుచ్చకాయలో చూసినట్టయితే ఎర్రటి గుజ్జుగా ఉండేదంతా కూడా ధనావేశం వ్యాపించబడి ఉంటుందని, అక్కడక్కడ సీడ్స్ ఉంటాయి కదా! విత్తనాలుంటాయి. ఆ విత్తనాలన్నీ కూడా ఎలక్ట్రాన్‌లుగా ఉంటాయని అతను అనుకోవటం జరిగింది. కానీ ఈ ఎలక్ట్రాన్‌లు, ధనావేశం, రుణావేశం కలిసి ఉండటం అనేది అసాధ్యం. కాబట్టి ఇతను ప్రతిపాదించినటువంటి పరమాణు నమూనా ఫెయిల్ అవ్వటం జరిగింది. బంగారు రేకుపై ఆల్ఫా కణాల వికిరణ ప్రయోగం చేసి పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎర్నెస్ట్ రదర్‌ఫోర్డ్. రదర్‌ఫోర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగము. ఈ వర్డ్ బాగా గుర్తుంటది అందరికి. రదర్‌ఫోర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం. దేని మీద చేశారంటే బంగారు రేకు మీద చేయటం జరిగింది. గోల్డ్ ఫాయిల్ అంటాం దాన్ని. ఓకేనా? రదర్‌ఫోర్డ్ ఆల్ఫా కణాల విక్షేపణ ప్రయోగం ద్వారా పరమాణువు మధ్యలో ధనావేశం కేంద్రకంగా ఉంటుందని నిరూపించాడు. న్యూక్లియస్‌కి ఇతనే నామకరణం చేయడం జరిగింది. పరమాణువులోని స్థిర కక్షల భావనను ప్రతిపాదించింది ఎవరు? పరమాణువులోని స్థిర కక్షల భావనను ప్రతిపాదించింది ఎవరు? నీల్స్ బోర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్లు స్థిర శక్తి స్థాయి లేదా కక్షలో తిరుగుతున్నంత కాలం శక్తిని ఉద్గారించవు అని నీల్స్ బోర్ వివరించారు. పరమాణు నమూనా అంటే బోర్ పరమాణు నమూనాలో KLMN కక్షల్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచించే సూత్రం ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2n². డైరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. 2n². ఇక్కడ K అనగా n=1, L అంటే n=2, M అంటే n=3, N అంటే n=4. సో, మీ పై ఉన్నటువంటి సూత్రంలో గనక 1, 2, 3, 4 కనుక వేసినట్టయితే మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు, మూడవ కక్షలో 18 ఎలక్ట్రాన్లు, నాలుగవ కక్షలో 32 ఎలక్ట్రాన్ల చొప్పున ఉంటాయనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది బోర్ పరమాణు నమూనా. 1932లో ఎటువంటి ఆవేశం లేని ప్రోటాన్ల ద్రవ్యరాశితో సమానమైనటువంటి న్యూట్రాన్ కణాన్ని కనుగొన్నది ఎవరు? జేమ్స్ చాడ్విక్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. జేమ్స్ చాడ్విక్. చాడ్విక్ తటస్థ ఆవేశం గల న్యూట్రాన్‌ను కనుగొన్నారు. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మీకు మొత్తం మూలకాలన్నిటిలో కూడా అన్ని మూలకాల్లో కూడా న్యూట్రాన్‌లుంటాయి. ఎక్సెప్ట్ హైడ్రోజన్. హైడ్రోజన్ పరమాణువులో తప్ప మిగిలిన అన్ని మూలకాల్లో కూడా న్యూట్రాన్‌లుంటాయి. న్యూట్రాన్లు లేనటువంటి ఏకైక మూలకం ఏదైనా ఉందా అంటే అది హైడ్రోజన్. ఇది చాలా సార్లు బిట్‌గా అడగటం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఒక పరమాణువు యొక్క బాహ్య కక్షలో ఉండగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఒక పరమాణువు యొక్క బాహ్య కక్షలో ఉండగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 8.
బాహ్య కక్షలో గరిష్టంగా 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే ఆ పరమాణువుకి స్థిరత్వం వస్తుంది. దీన్నే అష్టక నియమం అని అంటారు. ఒక పరమాణు యొక్క కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్యను ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. పరమాణు సంఖ్య అని అంటారు. ప్రోటాన్ల సంఖ్యను ఏమంటారు? పరమాణు సంఖ్య అని అంటారు. ఇది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఒక పరమాణు కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్యనే పరమాణు సంఖ్య అంటారు. తటస్థ పరమాణువులో ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య సమానం అవుతది. కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్యను ఏమంటారు? ఈ ప్రోటాన్లు, న్యూట్రాన్లు కలిపి న్యూక్లియాన్లు అని అంటారు. ఈ సంఖ్యను ఏమంటారు అంటే ద్రవ్యరాశి సంఖ్య. దీన్ని ఏ అనే అక్షరంతో సూచిస్తారు. ద్రవ్యరాశి సంఖ్య ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య. దీని మీద చిన్ని ప్రాబ్లమ్స్ అడుగుతా ఉన్నాడు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అంతకుముందు వీడియోస్‌లో చేసున్నాను. ఒకసారి వీలైతే పరమాణు నిర్మాణానికి సంబంధించిన బిట్స్ అన్నీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఉంటుంది. అదొకసారి చూడండి. ఒకే పరమాణు సంఖ్య కలిగి ఉండి, వేరు వేరు ద్రవ్యరాశుల సంఖ్య కలిగి ఆ! ఒకే మూలక పరమాణువును ఏమంటారు? ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఏది ఒకలాగా ఉంది? పరమాణు, పరమాణు, పరమాణు సంఖ్య ఒకటే ఉంది. సో, పరమాణు సంఖ్య ఒకటే ఉంది కాబట్టి, ఒకటే ఉండటాన్ని ఐసో అంటారు. ఐసోటోపులు అలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటే, ద్రవ్యరాశిని భారంగా ఊహించుకోండి. ఎగ్జాక్ట్‌గా అయితే కాదు. ఐసోబార్‌లు అంటారు. ఒకవేళ న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నట్టయితే, దాన్ని ఐసోటోన్‌లు అని అంటారు. ఇవి 3 బిట్లు కవర్ అవుతాయి. పరమాణు సంఖ్య సమానంగా ఉంటే ఐసోటోపులు, ద్రవ్యరాశి సంఖ్య సమానంగా ఉంటే ఐసోబార్‌లు, న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటే ఐసోటోన్‌లు. ఇక్కడ ఇచ్చినటువంటి బిట్‌కి ఆన్సర్ ఏంటంటే ఐసోటోపులు. వేరు వేరు పరమాణు సంఖ్యలుండి ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగిన వేరు వేరు మూలకాల పరమాణువులను ఏమంటారు? ఐసోబార్‌లు అని అంటారు. ఇందాక చెప్పుకున్నాం గదా! తర్వాత గాయటర్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఐసోటోపు ఏది? అయోడిన్ ఐసోటోపు I131. ఆ నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. అయోడిన్ ఐసోటోపు I131. థైరాయిడ్ గ్రంథి వాపు దాన్నే గాయటర్ అంటారు. చికిత్సలో రేడియోధార్మిక అయోడిన్ ఐసోటోప్ I131ను ఉపయోగిస్తారు. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో మరియు అణు రియాక్టర్‌లో ఇంధనంగా వాడే ఐసోటోపులు ఏవి? క్యాన్సర్ చికిత్స అయితే వాడేది కోబాల్ట్ 60. ఇంకా అణు రియాక్టర్‌లో ఇంధనంగా వాడేది యురేనియం 235. ఇది కూడా ఇంపార్టెంట్. నంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది డీఎస్సీలో ఎక్కువగా అడుగుతా ఉండేవాడు. ఇంధనం యురేనియం 235. సోడియం. సోడియంకి పరమాణు సంఖ్య 11. సోడియం పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మరియు సంయోజకత ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ విన్యాసం తీసుకున్నట్టయితే 11కి సరిపెట్టాలి కాబట్టి మీకు 1s2, 2s2, 2p6 అక్కడికి మనకి 10 అయింది. సో, 3s1 అంటే 281 ఆ విధంగా ఉంటాయి. ఒకటో కక్షలో 2, రెండో కక్షలో 8, మూడో కక్షలో 1. సో, సంయోజకత ఎంత ఉంటుంది అంటే 1 ఉంటది. అందుకని NaCl. ఓకేనా? బాహ్య కక్షలో ఎలక్ట్రాన్‌లను కోల్పోతుంది కాబట్టి సంయోజకత 1. తర్వాత పాఠ్యాంశం. ఒక వస్తువు ప్రయాణించిన తొలి మరియు అంతిమ స్థానాల మధ్య గల కనిష్ట సరళ రేఖా దూరాన్ని ఏమంటారు? స్థానభ్రంశం అని అంటారు. స్థానభ్రంశం అని అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. తొలి మరియు చివరి బిందువుల మధ్య నిర్ణీత దిశలో కొలిచిన అతి తక్కువ సరళ రేఖా దూరాన్ని స్థానభ్రంశం అని అంటారు. స్థానభ్రంశం అనేది సదిశ రాశి. స్థానభ్రంశం మరియు గమ్యస్థానాన్ని పట్టిన కాలాల నిష్పత్తిని ఏమంటారు? వేగం అంటారు. చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి వడి పెడతా ఉంటారు ఇక్కడ. స్థానభ్రంశానికి అంటే వేగానికి సూత్రం ఏంటంటే వేగము ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలము. ఇది ఒక సదిశ రాశి. సదిశ రాశి కాబట్టి దిశ ఉంటది, పరిమాణం 2 ఉంటాయి. వడి మరియు వేగాల SI ప్రమాణాలు ఏవి? రెండాట్లికి కూడా ఒకటే ప్రమాణం. అది మీటర్ పర్ సెకండ్. మరి ఈ రెండాట్లికి వేరియేషన్ ఏంటంటే వడి అనేదేమో అదిశ రాశి. దీన్ని ఇంగ్లీష్‌లో స్పీడ్ అని అంటారు. వెలాసిటీని వేగం అని అంటారు. ఓకేనమ్మా? ఈ రెండాట్లికి కేవలం ఒకటే తేడా. అదేంటంటే వడికి దిశ ఉండదు. వేగానికి ఒక నిర్దిష్ట దిశ ఉంటుంది అంతే. ఇంక ప్రమాణాలు సేమే ఉంటాయి. మీటర్ పర్ సెకండ్. ఓకేనా? ఇదే మళ్ళీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది. మీటర్ పర్ సెకండ్. ప్రయాణించిన మొత్తం దూరాన్ని ప్రయాణానికి పట్టిన మొత్తం కాలంతో భాగిస్తే వచ్చేది ఏమిటి? సగటు వడి. దూరము అని ఇవ్వడం జరిగింది. స్థానభ్రంశం అని ఇవ్వలేదు. దూరం అని ఇచ్చాడు కాబట్టి సగటు వడి కరెక్ట్ ఆన్సర్. ప్రయాణ కాలంలో వస్తువు వేగంలో కలిగే మార్పు రేటును ఏమంటారు? త్వరణం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. త్వరణం అనగా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. త్వరణం. త్వరణం ఈజ్ ఈక్వల్ టు v - u/t. త్వరణం యొక్క SI ప్రమాణం
మీటర్ పర్ సెకన్ స్క్వేర్, మీటర్ పర్ సెకన్ స్క్వేర్ లేదా మీటర్ సెకండ్ పవర్ -2. ఒక వస్తువు సమత్వరణంతో చలిస్తున్నప్పుడు తొలి వేగము, అంతిమ వేగము, త్వరణము, కాలము, ప్రయాణించిన దూరముల మధ్య గల చలన సమీకరణాలు ఏవి? మీరు చూడగానే తెలిసిపోద్ది సమీకరణాలు కాబట్టి 3 ఉంటాయి. అవి ఏంటంటే v u + at, s ut + ½ at స్క్వేర్, v స్క్వేర్ - u స్క్వేర్ 2as. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొక్క ఫార్ములా నేర్చుకుంటే మీకు ఒక్క బిట్ నేర్చుకుంటే దీని మీద ఏ ప్రశ్న ఇచ్చినా, ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా చేయగలుగుతాం. v u + at, s ut + ½ at స్క్వేర్, v స్క్వేర్ - u స్క్వేర్ 2as. స్థిరబడితో సరళ రేఖ వెంబడి చలించే వస్తువు యొక్క దూరం, కాలం గ్రాఫ్ ఆకారం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్థిరవడి. ఆ ఒక్క పాయింట్ బట్టి మనం చెప్పేయచ్చు. మూల బిందువు గుండా వెళ్ళే సరళ రేఖ. మూల బిందువు గుండా వెళ్ళే సరళ రేఖ. అంటే సమచలనంలో ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా ఉంటుంది. వేగం, కాలం గ్రాఫ్ కింద గల వైశాల్యం దేని పరిమాణాన్ని ఇస్తుంది? వేగము, కాలము. చాలా ఇంపార్టెంట్. స్థానభ్రంశము లేదా ప్రయాణించిన దూరాన్ని ఇస్తది. ఒక వస్తువు స్థిర ఘనపరిమాణం గల వడితో వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తే ఆ చలనాన్ని ఏమంటారు? సమవృత్తాకార చలనం అంటారు. ఎందుకు సమ అంటే స్థిర వడితో ప్రయాణిస్తుంది కాబట్టి. బట్ ఇక్కడ ఏం మారుతా ఉంటదంటే దిశ నిరంతరం మారుతా ఉంటది. కాబట్టి ఇది త్వరణ చలనం అవుతది. R వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో ఒక రౌండ్ పూర్తి చేయడానికి t సమయం పడితే దాని వడి ఎంత? చాలా ఈజీ. వడి అంటే ఏంటి? ప్రయాణించిన దూరం బై కాలం. కాలం ఇవ్వటం జరిగింది t అని. ప్రయాణించిన దూరం ఎంత? వృత్తాకార మార్గంలో ఒక రౌండ్ పూర్తిగా తిరిగి వస్తే దాన్ని ఏమంటారంటే వృత్త పరిధికి సమానం అవుతది. వృత్త పరిధికి సూత్రం 2πr. అది ప్రయాణించిన దూరం. కాలం ఏమో t. 2πr/t అంటే ఆప్షన్ డి అవుతది. ఓకేనా? వివరణ కూడా ఇచ్చాము. ఒకసారి చూడండి. వస్తువు యొక్క వేగం కాలంతో పాటు తగ్గుతుంటే ఆ త్వరణాన్ని ఏమంటారు? తగ్గుతూ ఉంటే దాన్ని రుణత్వరణం అని అంటారు. క్షీణ త్వరణం అని కూడా ఇవ్వటం జరిగింది కానీ ఎగ్జామ్‌లో రుణత్వరణం అని ఇస్తాడు. అంటే అంతిమ వేగం తొలి వేగం కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ రుణత్వరణం అనేది ఉంటది. బ్రేక్ వేసినప్పుడు చూడండి అప్పటిదాకా వాహనం వేగంగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ వేగం తగ్గి 0కొచ్చేస్తది. సో, అటువంటి పరిస్థితిని రుణత్వరణం. చలించే వస్తువు యొక్క వేగము మరియు దిశ రెండూ స్థిరంగా ఉంటే ఆ వస్తువు ఏ చలనంలో ఉందని అంటారు? ఇక్కడ వేగం ఉండాలి. దిశ కూడా మారకుండా స్థిరంగా ఉండాలి. ఇలా ఉంటే దాన్ని సమవేగ చలనము అని అంటారు. సమవేగ చలనము. స్పీడోమీటర్ క్షణికంగా అంటే ఒక పర్టిక్యులర్ సెకన్‌లో కొలిచే భౌతిక రాశి ఏది? స్పీడోమీటర్. తక్షణ వడి. తక్షణ వడి. వాహనంలో స్పీడోమీటర్ ఆ క్షణంలో వాహనపు వడిని నమోదు చేస్తుంది. ఇంకా ఓడోమీటర్ దూరాన్ని కొలుస్తుంది. మీరిప్పుడు ఎప్పుడైనా బైక్ మీద చూసినట్టయితే ఇప్పుడన్నీ డిజిటల్ వచ్చేసాయి. ఒకప్పుడు ఎనలాగ్ ఇప్పటికి కొన్నాటిలో ఎనలాగ్ ఉంటుంది. అక్కడ మీకు పైన ఒక రీడింగు ముల్లోటి కదులుతా ఉంటది. దాన్ని స్పీడోమీటర్ అంటారు. కింద ఒక నంబర్స్ మారతా ఉంటాయి. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారనేది. ఆ ఒకే దాంట్లో 2 ఉంటాయి. ఒకటేంటి స్పీడోమీటర్ ఉంటది. అదేమో మనకి స్పీడ్‌ని తెలియజేస్తది. స్పీడ్‌ని తెలుగులో వడి అని అంటారు. ఇంక ఎంత ప్రయాణించామనేది ఒకటి తిరుగుతా ఉంటది. దాన్ని ఓడోమీటర్ అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. 18 కిలోమీటర్లు పర్ అవర్ వడిని మీటర్లు పర్ సెకన్‌లో మార్చగా వచ్చే విలువ ఎంత? చాలా చాలా ఈజీ బిట్టు. ఇది ఎందుకో విపరీతమైన కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఎందుకంటే అది క్లారిటీగా నేర్చుకోక కన్‌ఫ్యూజ్ అయ్యి ఒకదానికొకటి ఆన్సర్ పెడతా ఉంటారు. చాలా ఈజీ. జస్ట్ మీకెప్పుడైనా సరే కిలోమీటర్లు పర్ అవర్ కనుక ఉన్నట్టయితే దాన్ని జస్ట్ మీరు దేనితో మల్టిప్లై చేయాల్సొస్తుందంటే సో, ఇది చాలా సింపుల్. జస్ట్ కిలోమీటర్ పర్ అవర్ ప్లేస్‌లో మీరేం జేయాలంటే 5/18 వేయండి సరిపోతది. ఆల్రెడీ 18 ఉంది. 18 ఇంటూ 5/18. 18, 18 క్యాన్సిల్ అయ్యి ఆన్సరు 5 మీటర్స్ పర్ సెకండ్‌గా మారటం అనేది జరుగుతది. మీకు వివరణలో చాలా డీటెయిల్‌గా ఇచ్చాము. ఒకసారి చూడండి. చూసారు కదా! ఈ విధంగా టెక్స్ట్ బుక్‌లో ఇవ్వబడిన ప్రతి పాఠ్యాంశం నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు మన ఛానెల్‌లో వీడియోస్‌ను అప్‌లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.